నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ ఆర్జేవి. ఈరోజు ప్రధానంగా ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు ఇచ్చేసామన్నమాట. సో ఏంటి ఈ ప్రధానమైన టాపిక్ అంటే, మనకి ఆల్రెడీ వర్షాలు అనేది స్టార్ట్ అయిపోయాయి, ఋతుపవనాలు కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా ప్రధానంగా ఒక అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. సో వర్షాలు పడడం అందరికీ మంచిదే, రైతాంగానికి ఇంకా చాలా మంచిది. సో తాగునీటికి కానీ అదేవిధంగా సాగునీటికి కానీ సమస్యలు లేకుండా ఉంటాయి. బట్ అయితే మాత్రం ఇప్పుడు వస్తున్న వర్షాలు కానీ మనం చూసుకున్నట్లుగానైతే పెద్ద గాలులతో సంబంధించినటువంటి వర్షాలు, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు వస్తున్నాయి. సో ఉరుములు మెరుపులు కూడినటువంటి వర్షాలకు గాను పిడుగులు పడేటువంటి అవకాశం చాలా వరకు ఉంది. బట్ దీని మీద చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. సో ఈ రోజైతే ప్రత్యేకంగా మా సువర్ణ మీడియా తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాం, పిడుగుల దగ్గర నుంచి మనం ఏ విధంగా మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. అదేవిధంగా మన గ్రామంలో చూసుకున్నట్లయితే మన ప్రజానీకాన్ని, గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ఒక చిన్న అంశంపై మీ ముందుకు వచ్చింది ఈరోజు సువర్ణ మీడియా. ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిడుగులు పడేటువంటి సమయంలో భారీగా ఉరుములు మెరుపులు అదేవిధంగా గాలులు అనేవి, పెనుగాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉంది. సమ్ టైమ్స్ సైలెంట్గా కూడా ఓన్లీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుంది. సో అటువంటి టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా రైతాంగానికి నేను తెలియజేస్తున్నాం. సో ఎవరైతే మీరు పశువులు కాపరి కావచ్చు, అదేవిధంగా గొర్రెలు బర్రెలను తీసుకెళ్లి అడవులకు తీసుకెళ్లేటువంటి మేపుకునే వాళ్ళందరూ కూడా ముఖ్య గమనిక. అదేవిధంగా రైతులు పొలాల్లోకి వెళ్ళి వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి కూడా మనకి ఈరోజు తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఫోన్లు ఉన్నాయో, ఒకవేళ స్మార్ట్ ఫోన్స్ కానీ ఉంటే ఇంటర్నెట్ ఆఫ్ చేసుకోవడం, ఆ టైంలో సో కంప్లీట్గా ఫోన్ని ఫ్లైట్ మోడ్ కానీ ఆఫ్ చేసుకోవడం కానీ ఉత్తమైన అవసరం. అదేవిధంగా భారీ వృక్షాల కింద మీరు ఉండొద్దు. సో ఏదైతే ఎత్తైనటువంటి చెట్లు, అదేవిధంగా తాడి చెట్లు, అలాంటి చెట్ల నుంచి కొంచెం దూరంగా రావండి. నిల్చోవద్దు, కూర్చొని ఉండండి ఆ టైంలో. సో అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి గొడుగులు ఏవైతే ఉన్నాయో మొత్తానికి ఆ గొడుగులను కూడా కాసేపు క్లోజ్ చేసి పక్కన పెట్టేయడం మంచిది. ఒకవేళ వర్షంలో తడిచినా ఇబ్బంది లేదు, కానీ పిడుగు పడేటువంటి అవకాశం ఉంది, అందులో కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. చాలా మంది రైతాంగాలు కూడా మొండితనంగా వర్షం పడినా సరే అలాగే వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఆ క్షణం మాత్రమే మీరు కాసేపు సేద తీరితే చాలా బాగుంటుంది. దాన్ని ముఖ్యంగా వాళ్ళు ఒకవేళ ఎంత మొండితనంగా ప్రవర్తించినా కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళకి కొంచెం అవగాహన వచ్చేలాగా చెప్తే బాగుంటుందని మా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి ఇటీవల కాలంలో అనేక రకాల మెసేజ్లు కూడా మనకి వస్తూ ఉన్నాయి. అంటే పిడుగులు పడేటువంటి అవకాశం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అన్నట్టు గవర్నమెంట్ కూడా ఇటీవల కాలంలో వర్షం వచ్చే ముందు, అదేవిధంగా పిడుగులు పడే ముందు కూడా మెసేజ్ రూపంలో కూడా మెసేజ్ని చాలా వరకు అందజేస్తూ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. సూచించిన పట్ల మీరు సక్రమైన రీతిలో నడుచుకుంటే బాగుంటుంది. అదేవిధంగా గ్రామాల్లో ఎత్తైనటువంటి నీల్ ట్యాంకీలు అనేక రకాల ఉన్నట్లుగానైతే నీల్ ట్యాంకీ పైన అర్త్ రిసీవర్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో అది ఏంటంటే ఒక రాగితో తయారు చేసినటువంటి పొడవైనటువంటి ఒక శూలంలా ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా భూమిలోకి అర్థింగ్ రూపంలో ఇచ్చుంటారు. ఒకవేళ మీ ప్రాంతాల్లో లేనట్లుగానైతే కన్సర్న్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు దానికి కన్సర్న్ అవ్వచ్చు. అదేవిధంగా మీరు ఒక అర్జీ రూపంలో కానీ లెటర్ రూపంలో కానీ తగిన దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్ళి ఇట్లాగా పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పి మీరు ఆ అర్జీని కూడా మీరు ఇచ్చినట్లుగానైతే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తారనమాట. అయితే మొత్తానికి మా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరు కూడా పిడుగుకు సంబంధించి ప్రాణాలు కోల్పోవద్దు. ఇన్ని విధాలుగా మీకు చెప్తున్నా సరే ఏదైనా భారీ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ పొద్దున్న లేచేసరికి అనేక దినపత్రికలు మనం చూడాల్సిన పరిస్థితి, ఫలానా చోట పిడుగుపడి ఫలానా వారు చనిపోయారు, ఫలానా రైతు మృతి చెందారని. వీటి పట్ల మీరు చాలా జాగ్రత్త వహించండి. ఎందుకంటే మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఆ విధంగా జరిగినట్లుగానైతే భారీ పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక దీని పట్ల జాగ్రత్త వహించి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మా విన్నపం. అదేవిధంగా పిడుగులకు సంబంధించే కాదు, ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు తెలియజేయాలి ప్రజలరా. ఏదైతే మీ కార్ పార్కింగ్ బండులు ఉన్నాయో, 2 వీలర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, బస్సులు కావచ్చు, కొన్ని వాహనాలు భారీ వృక్షాల కింద మీరు పార్క్ చేయొద్దు. ఎందుకంటే గాలులు ఎక్కువ వీచినప్పుడు చెట్లు విరిగి వాహనాల మీద పడి వాహనాలు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం, తర్వాత ఇన్సూరెన్స్లు అవి ఇవి క్లెయిమ్ చేసుకోవాలి. సో మొత్తానికి ఆ భారీ వృక్షాల కింద ఏవంటే అవి వాహనాలు పార్క్ చేయొద్దు. తగిన కొంచెం దూరంలో వాహనాలు పార్క్ చేసుకోండి. ఆ ఘట్టం గడిచిన తర్వాత కావాలంటే మనం
అదే ప్లేస్లో మనం పార్కింగ్ చేసుకోవచ్చు. ఆ టైంలో కూడా మీరు తగు జాగ్రత్త తీసుకోవాలని ముఖ్యంగా మా మీడియా తరఫున మీకు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. నమస్తే.